ఈరోజు మనం ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే పెట్టుబడులను ఆకర్షించే ఒక ధోరణి అన్నది ప్రతి ఒక్క రాజకీయ పార్టీలు చేయాలి. దానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి విజన్ అది మనకు అతను ఒక పెద్ద అతనే మనకు పెట్టుబడి. నేను ఎందుకు పెట్టుబడి చెప్తున్నానంటే అతని బ్రెయిన్ లో ఉన్న ఆలోచనలు కేవలం ఒకటే చెప్తారు అతను. మనము ఆంధ్రాని ది బెస్ట్ గా చూపించడమే నా జీవిత లక్ష్యం. నేను ఆంధ్రాకి ఒక బ్రాండ్ గా నేను మీ ఆంధ్రాని తీర్చిదిద్దా అతను ఫస్ట్ నుంచి చెప్తున్నారండి. మా యువతని మేము చిన్నప్పటి నుంచి అతను చూస్తూ పెరిగాం. అతని యువతని ఉత్సాహపరిచే విధానం కూడా నాకు కూడా మేము కూడా యువకులం అయి ఉండి కూడా అతనిలా మేము ఎందుకు ఆలోచించలేకపోతామని మాకు అనిపిస్తుంది. చూపిస్తున్న చొరవ, అక్కడ వ్యక్తులతో మాట్లాడుతున్న తీరు, వాళ్ళు అతనికి ఇస్తున్నటువంటి గౌరవం మాకు ఎంతో ఆనందం కలిగజేస్తుంది. నారా లోకేష్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎన్నో రకమైనటువంటి ఆకర్షణ పెట్టుబడి పెట్టుదారులకు కూడా అతనికి ఎంతో చక్కనైనటువంటి స్వర్గధామంగా అతను చూపించడం అయితే జరిగింది. ఈ రకంగా మన నారా లోకేష్ గారికి కూడా మేము ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాం. అదేవిధంగా రానున్న గత 4 సంవత్సరాలుగా పెట్టుబడులు లేక మన ఆంధ్ర వెనకబడడం అన్నది అందరికీ తెలిసిందే. మన ఉమ్మడి ప్రభుత్వం ముఖ్య లక్ష్యం ఏంటంటే కేవలం రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాల కంటే ముందుంచే విధంగా మనం ఏ రకంగా తీసుకెళ్లాలి, యువతకి ఉపాధి అవకాశాలు ఏ రకంగా కల్పించాలన్న ధోరణిలోని మన ముఖ్యమంత్రి గారు అయితే, మన ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే, మన నారా లోకేష్ మిగతా మొత్తం మంత్రులందరూ కూడా ఏ విధంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నారండి. చంద్రబాబు నాయుడు విజనాలు తెలుసు కాబట్టి మనకి దావోస్ పర్యటనలోని అతి వెల్లువగా పెట్టుబడులు తరలి వస్తున్నాయని మాకు సమాచారం ఉన్నది. అది ఈ రకంగా చేయడం అన్నది మాకు ఎంతో హర్షణీయం ఉంది. చంద్రబాబు గారి నాయకత్వంలో, అదే విధంగా మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని, నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలోని కూడా అత్యధికంగా పెట్టుబడులు అన్నది దావోస్ పర్యటన ద్వారా మనకు వస్తాయి. రాబోయే కాలంలో యువతకు కూడా మంచి ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పేసి మా జనసేన పార్టీ తరఫున నేను గట్టిగా నమ్ముతున్నాను.